శ్రోతలకు నమస్కారం. కథ పేరు సన్యాసం. వినిపించేవారు గట్టుపల్లి అపరాజితాదేవి. ఇక కథలోకి వెళ్దామండి. ఒకరోజు గురువుగారిని కలుసుకొని సన్యాసం స్వీకరించాలని రాజీవ్ అనే వ్యక్తి ఆశ్రమాన్ని సమీపించాడు. గురువుగారి కోసం ఒక రోజులో ఎందరో వస్తుంటారు. అలా వచ్చిన వారు తమ సమస్యలను చెప్పుకునేవారు కొందరు, ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చేవారు కొందరు. ఇలా అనేక మందిని చూస్తున్నాడు 20 సంవత్సరాల రాజీవ్. మధ్యాహ్నం కావస్తున్నది. భక్తుల రద్దీ తగ్గింది కాస్త. ఆశ్రమం బయట కూర్చున్న రాజీవ్ దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. ఎవరబ్బాయి నీవు, ఏం కావాలి అని అడిగాడు. దానికి సమాధానంగా నేను గురువుగారిని కలవాలి అన్నాడు. సరే, ఇప్పుడే గురువుగారిని కలువు అంటూ రాజీవు శిష్యుడు ఇద్దరు ఆశ్రమంలోకి నడిచారు. రాజీవ్ గురువుగారిని చూస్తూ నమస్కారం చేశాడు. ఎదురుగా కూర్చున్నాడు. గురువుగారు, నేను సన్యాసం స్వీకరించాలని మీ దగ్గరకు వచ్చానండి అన్నాడు. గురువుగారు దానికి ఏమీ సమాధానం చెప్పలేదు. చిరుమందహాసం నవ్వాడు. ఇంతలో ఒక శిష్యుడు, భోజనం సమయం అయినది, మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నాడు. దాంతో రాజీవ్ బయటకు వెళ్తుంటే శిష్యుడు, మీరు కూడా భోజనం చెయ్యాలి కదా, దానికోసం ఆ మూలగా ఉన్న బాదం చెట్టు ఆకులు కోసి విస్తరి కుట్టుకొని అటుపైగా ఉన్న బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మన్నాడు. దానికి రాజీవ్ సరే అని అన్నాడు. అలవాటు లేని పనైనా బాదం చెట్టు దగ్గరికి వెళ్ళి కింద మీద పడి ఆకులు కోసినాడు. బావి దగ్గరకు వెళ్ళి ఆకులను గట్టుపై పెట్టి బావికి తాడు కట్టిన బకెట్ను గిలక మీదుగా బావిలోకి వదిలి కష్టం మీద పైకి చేదాడు నీళ్ల బకెట్ను. కాళ్ళు చేతులు కడుక్కొని బాదమాకులను కడిగాడు. అమ్మయ్యా అనుకుంటూ వసార వైపు నడిచి వచ్చి కూర్చున్నాడు. అంతలో శిష్యుడు వచ్చి కొన్ని పుల్లలను ఇచ్చాడు. విస్తరి కుట్టడానికి ప్రయత్నించి ఎలాగో పూర్తి చేశాడు రాజీవ్. ఇంతలో శిష్యుడు వడ్డించడానికి పప్పు, పాయసం, అన్నం, కూరలు అన్నీ తెచ్చి విస్తరిలో వడ్డించాడు. ఇప్పుడే తినకండి, గురువుగారి అనుమతి ఇవ్వాలి అన్నాడు శిష్యుడు రాజీవ్తో. రాజీవ్ వడ్డించిన పదార్థాల వంక చూస్తూ తను బాదమాకులు విస్తరి కోసం, నీళ్ల కోసం పడిన కష్టం మరచిపోయి ఆహారము తిందామనుకునేసరికి ఇతను ఇలా చెప్పాడేంటి అని వాటి వంక కంటితో ఆస్వాదించడం మొదలుపెట్టాడు. కొంతసేపు కాగానే గురువుగారు రాజీవ్ ఉన్న చోటికి వచ్చి ఇలా అన్నాడు. అబ్బాయి, ఇక ఈ విస్తరిని గోడవతల పారవేయి అన్నారు. ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాజీవ్. గురువుగారు, నేను ఇంకా భోజనం చేయలేదండి అన్నాడు. అవునా, నేను నీకు కడుపు నిండినదేమో అనుకున్నాను అన్నాడు గురువు. చూడబ్బాయి, నీకు దేవుడు నిర్దేశించిన మంచి జీవితం నీవు అనుభవించకుండా నేను ఎంతో సంసారాన్ని చూశాను అని నాకు సన్యాసం ఇవ్వండి అన్నావు కదా. ఇప్పుడు అన్నీ వడ్డించిన విస్తరిని నీ జీవితం అయితే దాన్ని కంటితో ఆస్వాదించిన కడుపు నిండలేదా నీకు? అలాగే జీవితాన్ని అనుభవిస్తేనే జ్ఞానం అనేది వస్తుంది. అంతేకాదు,
నీవు సన్యసించుట అన్న మార్గం ఎంచుకోవడానికి నీవు నీ కోరికలను పరిత్యజించాలి. ఆశ్రమ జీవన విధానంలో కష్టనష్టాలను ఓర్చుకోగలగాలి. నీవు నీకు తెలిసిన జ్ఞానంతో సంసారం అంటే కష్టాలని, మోక్షానికి ఆటంకమని ఈ సన్యాసం స్వీకరించాలని అనుకున్నావు. వడ్డించిన విస్తరిని వదులుకోవడం వంటిదే అని చెప్పడంతో రాజీవ్కు జ్ఞానోదయమైంది. జీవితం పట్ల గౌరవం కలిగినది. గురువుగారి వంక ఆర్తితో చూశాడు. గురువుగారికి పాదాభివందనం చేసి అనుమతి తీసుకొని ఇంటికి పయనమయ్యాడు. తన ఆలోచనలను మార్చుకొని. సారాంశం: మనిషి చూడలేనివి లేవని కాదు, చూస్తున్నవన్నీ శాశ్వతమని కాదు. కథ సమాప్తం. నమస్తే.